లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మీకే వందనాలు. అలాగే తండ్రి, మరి యొక్క రోజున మమ్మల్ని నడిపించి మరి యొక్క పరిశుద్ధ ఆదివారం రోజు మరి మీ గురించి కొన్ని మాటలు చెప్పబోచుండగా మీ యొక్క నడిపింపు సహాయం మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనను అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికి ప్రభు పేరిట వందనాలండి. ఈరోజు ఒక భిక్షగాడి గురించి మనం చూద్దాం. భిక్షగాడి గురించి ఒకసారి మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చూడండి. వారు యెరికో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జన సమూహంతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీతిమ కుమారుడకు బర్తమయి అను గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చొని ఉండెను. మత్తయి సువార్త కూడా ఒకసారి చదువుదాం. 20వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూద్దాం. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహు జన సమూహము ఆయన వెంట వెళ్ళను. ఇదిగో, త్రోవ పక్కన కూర్చొని ఉన్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచుట చూచి, ప్రభు, ఆ దావీదు కుమారుడు మమ్మను కరుణింపమని కేకలు వేశాను. లోకాసు వార్త కూడా ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చూస్తే, ఆయన యెరికో పట్టణముకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని ఉండి భిక్షమడుకొనుచుండెను. ముగ్గురు 3 వేరియేషన్లో రాశారు. ఇక్కడ మార్కు గారు ఒక పద్ధతిలో రాశాడు, మత్తయి గారు ఒక పద్ధతిలో రాశాడు, లోకా గారు ఒక పద్ధతిలో రాశాడు. ఒకసారి 3 టాలీ చేయండి, అందుకే మీకు చదివించాను ఫస్ట్. ఈ మూడిట్లో ముగ్గురు వేరు వేరు సందర్భాల్లో రాశారు, కానీ వాస్తవంగా పూర్తి డీటెయిల్స్ అనేవి మార్కు గారు రాశారు. అతని గురించి, అతని కుటుంబం గురించి, అతని ఫ్యామిలీ గురించి ఆ పూర్తి డీటెయిల్స్ అనేవి మార్కు గారు మాత్రమే రాశారు. అతని గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎందుకు అలా రాయాల్సి వచ్చింది అంటే, తన పేరు పలుకుచు వాళ్ళ గురించి ప్రస్తావించాడు ఇక్కడ. అంతేనే కదా. ఇక్కడ ఈ లోకాసు సువార్త కానీ మత్తయి సువార్తలు కానీ అతని పేరు ప్రస్తావించాల. ఒక భిక్షగాడు, ఒక గుడ్డివాడని ప్రస్తావించాడు. మార్కు గారు మాత్రమే స్పెషల్గా ఆయన పేరు కూడా రాశాడు. ఒకసారి చూడండి మార్కు సువార్త 10:46. వారు యెరికో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జన సమూహముతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడకు బర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చొని ఉండెను. మత్తయి గారు ఇద్దరు పేర్లు రాశాడు. లోకా గారు, మార్కు గారు ఒక్కళ్ళనే ప్రస్తావించారు. ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉండారని చెప్పాడు అక్కడ. వాస్తవంగా అయితే ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. ఎలా అంటే, సపోజ్ ఒకసారి మనం ఆలోచిద్దాం వాళ్ళ గురించి స్టడీ చేయాలి ఈరోజు చెప్పేది వాక్యం వాళ్ళ గురించి. వాస్తవంగా సమాజంలో మనం చూస్తే వాళ్ళని మనం చెడ్డగా చిత్రీకరించట్లేదు, కానీ వాళ్ళకున్న ఆ యొక్క పనుల గురించి చెబుతున్నా నేను. వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు చేసే వృత్తులు కానీ, వాళ్ళు వంశపారంపరంగా అదే వృత్తి చేస్తారా అన్న కోణంలో కూడా మనం ఆలోచిద్దాం. వాస్తవంగా మనం చూస్తే సమాజంలో చాలామంది మనకు రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లో కానీ చాలా సందర్భాల్లో చాలాసార్లు కనిపిస్తూ ఉంటారు మనకి. ఎక్కువ శాతం రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్లో కానీ ఎక్కువ శాతం ఉంటారు. ఎందుకు ఉంటారు అక్కడ?
జనాలు ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. ఇది ఒకటి మనకు అర్థమైంది. కానీ వరుసనే కూర్చుంటారు. ఒక దేవాలయం కానీ, ఒక చర్చ్ కానీ, మసీదు కానీ, హిందూ దేవాలయం కానీ, వీటి దగ్గర కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా వరుసన సీరియల్ లెక్కలో కూర్చొని ఉంటారు. కానీ చాలామంది మనం చూసేవాళ్ళం ఏమనుకుంటామంటే వాళ్ళని చాలా అమాయకంగా అడుక్కుంటున్నారు వీళ్ళు, చాలా అంటే వీళ్ళకి ఇల్లు లేదు ఏమీ లేదని చాలామంది అనుకుంటాం. మనం కూడా అనుకుంటాం, అందరం అలాగే అనుకుంటాం. కానీ అలాంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. ఎలా అంటే అది మనకి ఎలా తెలిసిద్దంటే అది వంశపార్యపరంగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అడుక్కునే వాళ్ళు ఉండరు ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో వాళ్ళు కూడా అదే జాబ్ సెట్ చేస్తారు, అదే జాబులో ప్రొసీజర్ అయ్యి ఉంటారు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఎలా పని చేస్తామో వాళ్ళు అలాగ చేయరు. వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళకి తెలిసినటువంటి పనే ఎన్నుకుంటారు. వాళ్ళ వంశపరంగా వచ్చే వర్క్ అది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక కుటుంబ సమేతంగా వచ్చేది కాబట్టి వాళ్ళు దానికి సిగ్గుపడరు, దేనికి కూడా భయపడరు. అలాగే చాలామంది మనం చూస్తే పని చేసేవాళ్ళు కూడా అడుక్కుంటూ ఉంటారు. చాలామంది పని చేసేవాళ్ళు చాలా యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు కూడా నేను చాలామందిని చూశాను. అసలు వాస్తవంగా బైబిల్ ఏం చెప్పిందంటే ఒక హ్యాండిక్యాప్డ్ కానీ, కళ్ళు లేని వాళ్ళు కానీ, ఒక కుంటోళ్ళు కానీ, చెవిటోళ్ళు కానీ, మోగోళ్ళు కానీ ఎలాంటి వాళ్ళకే ఎలా ప్రొసీడ్ అని, అంటే ఎలాంటి వాళ్ళు ఉంటారని చెప్పింది బైబిల్. అంటే ఎలాంటి వాళ్ళే అడుక్కుంటారు సమాజంలో. మనం చూస్తే సమాజంలో ఎలా ఉన్నారు ఇప్పుడు? వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ డామినేషన్ చేసేస్తున్నారు. వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ ఉండరు, వాళ్ళకి రాకుండా వీళ్ళే ఎక్కువగా తీసేసుకుంటున్నారు. అసలు వాస్తవంగా దేవుడు పెట్టిన దాన్ని, అంటే దేవుడు పెట్టింది కాదు అది, వాళ్ళ వృత్తిలో వాళ్ళు చేసే పనులు వాళ్ళు అనుభవించే అవయవాలు కోల్పోవడం కానీ, అనుభవించే వాళ్ళల్లో ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్ళు అడుక్కుంటారు. ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి పోస్ట్ని వేరే వాడు బాగా సంతోషంగా హ్యాపీగా ఉండి ఎప్పుడైనా పని చేసుకునేటువంటి వాడు వెళ్ళి అడుక్కుంటే, వాడు పోస్ట్లో ఎదరు ముందు కూర్చుంటే వాడికి రావాల్సింది కూడా వాడికే, అతనికే వెళ్ళిపోయింది. అలాగే వాళ్ళకు కూడా అన్యాయాలు న్యాయాలు జరుగుతున్నాయి, వాళ్ళకు కూడా ఘర్షణలు జరుగుతాయి, మనకు తెలియదు ఇవన్నీ. చాలామంది వాళ్ళు కూడా వాదనలు పోట్లాడుకుంటారు, కానీ మనం చూడం అవన్నీ. జస్ట్ ఏదో అలా చూసి అట్లా వెళ్ళిపోతాం, కానీ వాళ్ళకి గొడవలు జరుగుతాయి, వాళ్ళకే చిక్కుముడులాగా గొడవలు అయితే జరుగుతాయి. మా ప్రాంతానికి ఎందుకు వచ్చావు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు మనం వాస్తవంగా చూడాలంటే ఇక్కడ గుడ్డివాడి గురించి మనం చూడాలి. ఇతనైతే శాశ్వతంగా చూపు లేదు, అంటే ఆయన కంటి చూపు లేదు. అతనికి వెనకమాల ఆ వంశపారపరంగా వాళ్ళ నాన్నగారు వృత్తి కూడా అదే, వాళ్ళ కుమారుడు ఇప్పుడు అడుక్కుంటున్నాడు కదా, అతని వృత్తి కూడా అదే. ఎందుకనంటే ఆయన ఏ పని చేసుకోలేడు. ఏ పని చేయలేనోడు ఏం చేస్తాడు మరి చెప్పండి? బ్రతకటానికి ఏదైనా చేయాల్సిందే. కడుపులోకి ఆకారం కావాలంటే ఒకటే ఒక మార్గం. వాడు ఏ పని చేయలేడు, కంటి చూపు లేదు, ఎక్కడికి వెళ్ళి పని చేయలేడు, కానీ అదే ఒక ప్లేస్, అదే ఒక మార్గం అని ఎంచుకుంటారు చాలామంది. అటువంటి మార్గాన్ని ఇక్కడ ఎంచుకున్నాడు అతను. ఇక ఏ పని చేయడానికి లేదు ఛాన్స్, కంటి చూపే లేదు. మెయిన్ ప్రధానమైంది కంటి చూపు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా, తినాలన్నా, అడుక్కోవడానికి కూడా కావాలి. ప్రధానంగా అసలు చూపే లేకపోతే అసలు మొత్తం అంధకారం, ఆయన జీవితం అంధకారం అయిపోయింది. ఒకళ్ళ దగ్గరుండి నడిపిస్తేనే కానీ నడవలేనటువంటి పరిస్థితి. ఎగ్జాంపుల్కి చూడాల్సి వస్తే మన ప్రసాద్ అంకుల్ గారు, ఒక వ్యక్తి దగ్గరుండి ఇంకో వ్యక్తి సహాయం కావాలి, అటువంటి సహాయంతోనే వెళ్ళగలుగుతాడు, కానీ అతనంతటికి అతనే వెళ్ళలేడు, ఎక్కడికి కూడా చేరలేడు. అటువంటి నిస్సహాయ స్థితిలో ఈ యొక్క భిక్షగాడు ఉన్నాడు.
ముగ్గురు 3 పద్ధతుల్లో రాశారు. ముగ్గురు 3 పద్ధతుల్లో శిష్యులు ఆల్రెడీ యేసుప్రభు పక్కనే ఉన్నారు. ఉన్నప్పుడు అతను పలికే మాటలో, అతను అరిసే కేకలో, అతను ఏమని పిలుస్తున్నాడో ప్రతి శిష్యుడు మార్కు గారికి ఏమనిపించింది, మత్తయ్య గారికి ఏమనిపించింది, లోకా గారికి ఏమనిపించింది టకటకటకని రాశారు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే. రాసినప్పుడు మార్కు గారు మాత్రం క్లియర్గా అతన్ని మొత్తం డీటెయిల్స్ అని రాశాడు. అలా రాసినప్పుడు ఆ పదాలలో మార్కు గారు రాయాల్సినప్పుడు ఆ యొక్క అక్కడ ఉంది కదా, ఆ యొక్క లాంగ్వేజ్ కూడా అరామిక్ భాషలో రాశాడు. అరామిక్ భాషలో అంతవరకు కొటేషన్ రాశాడు. అది ఆ అరామిక్ గ్రీకులో కదా రాసేది, గ్రీకులో రాయలేదు అవి, ఆయన పేర్లు కానీ అవన్నీ అరామిక్లో రాశాడు. అరామిక్ నుండి గ్రీకుకి మారిస్తే ఆ పేరుకి ఏం అర్థం వచ్చిందంటే, అరామిక్ నుండి గ్రీకుకి మారిస్తే ఏం పేరు వచ్చింది అనుకుంటున్నారు? తిమోతి. వండర్ఫుల్ పేరు, తిమోతి కుమారుడు. మరి అరామిక్ భాషలో రాశాడు. ఒకసారి మళ్ళీ చూడండి అది. చాలు తీమయి, చాలు తీమయి కుమారుడు, తీమయి కుమారుడు బర్తిమయి. ఈ పేరు అరామిక్లో రాశారు. దీన్ని గ్రీకులో చూస్తే తిమోతి కుమారుడు. ఈ బర్తిమయి కూడా, ఈ భిక్షగాడు ఇక్కడ అడుక్కునే భిక్షగాడు కూడా సేమ్ ఏ పేరు పెట్టుకున్నాడంటే వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్నగారి పేరే సేమ్ ఈక్వల్గా పెట్టుకున్నాడు. అదే పేరును పెట్టుకున్నాడు. అదే పేరును పెట్టుకుంటే ఎందుకు అలా పేరు ప్రస్తావించారంటే, చాలామంది కూడా సమాజంలో మనం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళినప్పుడు మీ పేరేంటి, మీ కుటుంబంలో మీ తండ్రి పేరేంటి అని అడుగుతారు చాలామంది. కొద్దిగా పెద్దలు అయితే అడిగినప్పుడు పిల్లల పేర్లు తెలియదు కానీ తల్లిదండ్రుల పేర్లు తెలిసిద్ది. ఇదిగో పలానా మీ నాన్నగారు నాకు తెలుసయ్యా అంటారు. నీ పేరైతే నాకు తెలియదు అన్నప్పుడు ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని తన కుమారుడికి పెట్టాడు ఆ పేరు. ఈ అడుక్కున్నటువంటి కంటి చూపు లేనటువంటి వ్యక్తికి ఆ పేరే పెట్టాడు. తన పేరే తన కుమారుడికి పెట్టుకున్నాడు. ఒకవేళ నా గురించి తెలిస్తే అది నీకు కూడా తెలిసిద్దని అలా పెట్టాడు. ఒకవేళ నా గురించి తెలుసుకుంటే అది నీకు వర్క్ అయ్యిద్ది అన్నట్టుగా వాళ్ళ నాన్నగారు పెట్టాడు. ఎంతగా మనం ఏం చూడాలి ఇతని గురించి అంటే, ఇతనిలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. చదువుకుంటూ వెళ్దాం. 47వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయమని మొదలుపెట్టాను. ఎందుకు అడుగుతున్నాడు అలాగా? నజరేయుడైన యేసు, నన్ను కరుణించయ్యా అని అంటున్నాడు. అసలు వాస్తవం ఈయన కంటి చూపు కాపాడదుగా, మరి ఎవరు చెప్పారు ఆయనకి? ప్రశ్న కాదా? ఎక్కడ చూశాడు యేసు ప్రభుని? ఎక్కడ విన్నాడు? ఆయన చూడటానికి మాత్రం అస్సలు ఛాన్సే లేదు. ఆయన మాత్రం వినటం వలన విశ్వాసం కలిగను. అది యేసుక్రీస్తు గూర్చిన మాట. ఆయన మాట విన్నాడు. ఆయన మాట విశ్వాసం మీద ఉంచాడు. ఆయన వెళ్ళేటప్పుడు చాలామంది మనం గమనించాలి ఏంటంటే, యేసు ప్రభు వెళ్తున్నాడంటే ఆయన పట్టుకున్న ఆయన నీడ మన దగ్గరికి వెళ్ళి ఉంచున్నా మన దగ్గర ఉన్న రోగాలు పోతాయి అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు, స్వస్థత పొందాలన్నటువంటి వాళ్ళు ఉంటారు, మంచిగా వాళ్ళు కూడా ఆయనతో పాటు తిరుగుతూ ఉంటారు. అలాంటి తోరణలో, అలాంటి దృష్టిలో, అలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ గుడ్డివాడికి
ఆయన దగ్గరికి వెళ్ళి పక్కగా ఆయననే ఎలా తెలిసిద్ది? అన్ని వేల మందిలో యేసు ప్రభు ఆపి ఆయనేనా అని ఎలా తెలిసింది? అందుకని రెండో పత్రికలో చూడాలి. లోకస్ లోకస్ వార్తలో చూద్దాం ఒకసారి. 18వ అధ్యాయము ఫస్ట్ నుండి ఒకసారి చూద్దాం. ఆయన ఎరుకో పట్ట చదవండి. అది కాదు, 18:35. ఆయన ఎరుకో పట్టణమును సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని ఉండి భిక్షమడుకొని చుండెను. జన సమూహము దాటిపోవచ్చున్న వాడు ఇది ఏమని అడగగా అని వెళ్ళుచున్నాడని చెప్పిరి. ఆల్రెడీ ఎప్పుడు నుండో స్వస్థత పొందాలని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు నుండో ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు నుండి ఈ మార్గాన్ని వెళ్తాడని చూస్తున్నాడు. ఎప్పుడు నుండో ఎన్నో రోజుల మట్టి కలలకంటున్నాడు. ఆయన అన్ని వేల మంది, ఇప్పుడు కోనేరు ఉంది కదా, కోనేరులో ఎవరైతే దేవదూత పైనుండి కిందకి నీళ్ళలోకి వచ్చినప్పుడు ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే ముందుకు దూకుతారో, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆ కోనేటిలో ఎవరైతే ముందు దూకుతారో వాడు స్వస్థపడతాడు. అలాగే సేమ్ యేసు ప్రభు దగ్గర కూడా ఎవరైతే ముందు వెళ్తారో అలాగే చూస్తున్నారు జనాలు. నేను స్వస్థత పొందాలి, నా రోగం పోవాలి అన్నట్టు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆ వెళ్ళే గుంపుల్లో, ఆ వెళ్ళే జనాలలో ఈ భిక్షగాడు ఒకసాట కూర్చొని ఉన్నాడు. ఆ వెళ్ళే మార్గంలోనే భిక్షగాడు ఒకసాట కూర్చొని ఉన్నాడు. అసలు అక్కడ ఎందుకు కూర్చున్నాడు? అన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయాలి మీకు. ఆ మార్గంలో ఏముంటుంది? జనాలే అక్కడికి వస్తారండి. ఏదో ఊరే వెళ్తున్నారు అటు. కాదు, అక్కడ చాలా ప్రొసీజర్ ఉంది ఆ ప్రాంతం. అయితే అక్కడెందుకు కూర్చున్నాడో రీజన్ చెబుతా. యేసుక్రీస్తు వారు ఎరుకో నుండి యెరూషలేము వెళ్తాడు. ఎరుకో నుండి యెరూషలేము వెళ్ళిన తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గరికి వెళ్ళిన తర్వాత గాడిదలు తీసుకురమ్మంటాడు. గాడిద పిల్లని ఆయనకు సిలువ వేయడానికి అప్పగించుకోవడానికి వెళ్తాడు. ఆ జరిగే ప్రొసీజర్ ఇది. ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళకుండానే ఈ సిచ్యువేషన్ జరిగింది. ఈ గుడ్డివాడి దగ్గర సందర్భం జరిగిన తర్వాతకి అక్కడికి వెళ్ళాలి. ఆ గాడిద పిల్ల మీద ఎక్కాలి, యెరూషలేము వీధుల్లో తిరగాలి, అవన్నీ కూడా జరగాలి. అప్పుడు అవన్నీ జరగాలంటే ఆ దినాలు ఏ దినాలు? పస్కా దినాలు, పండగ రోజులు. మరి పండగ రోజులంటే పస్కా రోజున అందరూ యెరూషలేము దేవాలయానికి రావాలి చెప్పాడు కదా దేవుడు. నలుమూలలలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ కానీ యూదులు కానీ ప్రతి ఒక్కడు కూడా పస్కాను ఆచరించాలంటే యెరూషలేము దేవాలయానికి రావాలని చెప్పాడు. ఆ యెరూషలేము దేవాలయానికి రావాలంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఫుల్గా ఉంటారు. అలాగే ఆ దేవాలయం ద్వారం కొంటనే ఎరుకో పట్టణం దగ్గరికి వీళ్ళు లైన్లో కూర్చొని ఉన్నారు. ఎవరు? భిక్షగాళ్ళు. అక్కడ నుండి ఇక్కడ వరకే. ఎందుకు కూర్చున్నారంటే ఆ పండగ దినాలు అయ్యి, ఆ పండగ రోజులు. ఆ పండగ రోజుల్లో దేవుడు ద్వితీయోపదేశకాండంలో, నిర్గమాకాండంలో ఇవన్నీ చెప్పాడు ప్రొసీజరు. ఇదిగో లేని వాళ్ళకి మీరు సహాయం చేయాలి, మీరు వాళ్ళకి చేయాలి అని చెప్పాడు. పక్కగా వాళ్ళు వచ్చి అక్కడ పస్కాను ఆచరించి వాళ్ళకి సహాయం చేస్తారు. వాళ్ళకి సహాయం చేసే ప్రొసీజర్లో వీళ్ళు అక్కడ ఉన్నారు. అంటే చాలామంది ఉన్నారు. ఇతను ఒక్కడే కాదు కానీ చాలామంది ఉన్నారు. అతనిలో ఈయన మాత్రమే ప్రత్యేకంగా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాడు. ఆయన కోసం ఎప్పుడు ఎదురు చూడాలి, ఎప్పుడు అసలు ఆయన కనుగొనడమే కష్టమైపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళి నేను స్వస్థత పొందాలి, నా కంటి చూపు రావాలి, ఆ కంటి చూపు వస్తే నేను చాలా సంతోషిస్తానని ఆ నిరీక్షణతో ఎన్ని సంవత్సరాల మట్టి ఎదురు చూశాడు. ఆ నిరీక్షణతో ఓపికతో కూర్చొని అలాంటి ఆలోచనతో ఉండి ఆయనపై విశ్వాసం ఉంచాడు.
ఆయనపై విశ్వాసం ఉంచడం అంటే, ఆయనపై విశ్వాసం ఉంచడం అంటే అంతకుముందు లేదు కదా మరి. అప్పుడే కదా యేసుప్రభు వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. సువార్త ప్రకటించిన కాడ నుండే కదా యేసుప్రభు గురించి తెలుసు సమాజంలో. 3.5 సంవత్సరాల మట్టే కదా. మరి అంతకుముందు ఎవరు మరి ఎలా ఉన్నాడు? అంతకుముందు రాబోయే మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చి మొత్తం చక్కపరుస్తాడు అన్న దాని మీద బేస్ అయి ఉన్నాడు. రాబోయే మెస్సయ్య గురించి ఎదురు చూశాడు. ఆ రాబోయే మెస్సయ్యలోనే నజరేయుడైన యేసు అనే పేరుతో పిలిచాడు. మరి పేరుతో పిలిస్తే ఆ మెస్సయ్యను కనుగొన్న తర్వాతే, ఆ మెస్సయ్య వచ్చాడన్న తర్వాతే గ్రహిస్తేనే కదా ఆ నజరేయ ప్రాంతం నుండి వచ్చాడు యేసు అని తెలిసింది. నజరేతు నుండి వచ్చాడని తెలిసింది ఆయనకి. ఇదిగో దావీదు వంశం నుండి వస్తాడని తెలుసు. దావీదు యోధా గోత్రం నుండి వస్తాడని తెలుసు. ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తే కంటి చూపలేనటువంటి వ్యక్తి. అవన్నీ కొన్ని సంవత్సరాలుగా మైండ్లో ఫీడ్ చేసుకున్నాడు. అవన్నీ ఎదురు చూసి 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 చివరికి ఆయన యొక్క యేసుక్రీస్తు ఆయన అప్పగించుకునే ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు. ఆయన్ని అప్పగించుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఆ యెరూషలేము గుమ్మాలలో వచ్చినటువంటి వాళ్ళు కూడా చూడండి యేసు ప్రభుని ఎలా స్వీకరిస్తారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. మరునాడు ఆ పండగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేముకు వచ్చినని విని అంజూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువుకు పేరట వచ్చేవాడు ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చేసారు యేసుప్రభు దగ్గర. యేసుప్రభుతోనే ఉన్నారు వాళ్ళంతా. ఇదిగో ఆల్రెడీ వస్తున్నాడు, ఇదిగో జయము అని కేకలు వేసి పలుకుతూ ఉన్నారు. ఈ పుట్టుగుడ్డువాడు కాదు కానీ పుట్టుగుడ్డువాడు కూడా ఉన్నాడు యోహాను సువార్తలో 9వ అధ్యాయంలోనే ఉంటాడు ఆయన సందర్భం కూడా కొద్దిగా ఇలాగే ఉంటుంది. ఇతను మాత్రం కంటి చూపు కోల్పోయాడు. మరి ఆయన వృత్తి ఇక ఏ పని చేయలేడు, అక్కడ కూర్చొని అడుక్కోవడం దేవాలయం దగ్గర. ఆ ప్రొసీజర్లోనే అలాగే ఉండిపోయాడు. ఓన్లీ బైబిల్ ఏం చెప్పిందంటే, అంటే వాస్తవంగా అసలు ఎలా అడుక్కున్నటువంటి వాళ్ళని, భిక్షగాళ్ళని ఏ నిమిత్తం వాళ్ళు అడుక్కుంటారని చెప్పిందంటే, ఒక హ్యాండిక్యాప్డ్ కానీ, కంటి చూపు పోయినా, కాలు పోయినా, ఆయన రోగస్థితిలో ఉన్న అటువంటి వాళ్ళు అడుక్కుంటారని చెబుతుంది. అటువంటి వాళ్ళు అక్కడ మందిరం దగ్గర ఉన్నారు. అటువంటి వాళ్ళు ఆ రోగాలతో, ఆ బాధలతో, ఆ సమస్యలతో ఆ మందిరం చుట్టుపక్కల బయట ఉండిపోయారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అంతా విస్తరించిపోయి ఉన్నారు. అప్పుడు రోగం వస్తే ట్రీట్మెంట్ లేదు, నయం చేసుకోవడానికి ట్రీట్మెంట్ అయితే లేదు, ఆయుర్వేదం అప్పుడు ఉంది. మరి అలాంటప్పుడు రోగాలు విపరీతమై, పాపం విపరీతమైపోయినప్పుడు రోగంగా మారుతుంది. అది మనకు బైబిల్ చెప్పిన సత్యం. యాకోబు పత్రికలో ఉంది కదా, పాపం పరిపక్వమై ఏం గంటుంది 10:48 ఓరకొండమని అనేకులు వానిని గద్దించరు కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. మరీ ఎక్కువగా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఓయ్ అరోమాకు అని ఆపుతున్నా కానీ అతను ఏం చేస్తున్నాడంటే మరీ ఎక్కువగా అంటే ఎక్కువగా అరవటం కాదు, అది పెద్దగా కూడా అరవటం కాదు, ఏడ్చుకుంటా కేకలేస్తున్నాడు, ఏడ్చుకుంటా పిలుస్తున్నాడు. అంటే అతనిలో ఉన్న బాధ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆయన వెళ్ళిపోతున్నాడు, నేను కూర్చున్న మార్గం కొంటే వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు ఇదిగో దగ్గరికి వచ్చేసింది ఛాన్సు. ఇదిగో ఆయన కోసం ఎన్ని సంవత్సరాల మట్టి నేను ఎదురు చూస్తున్నాను విశ్వాసంతో.
ఆయన కోసం నేను ఎన్ని సంవత్సరాల మట్టి ఈ మార్గం గుండా వెళ్తే అసలు ఆయనో కాదో నాకు కంటి చూపు లేదు, కనపడదు, తెలియదు. ఎవరైనా చెబితేనే ఆ సహాయంతో నేను వెంట చూడడానికి లేదు అన్నట్టుగా ఉండిపోయాడు. ఎవరో పక్కనటువంటి వాళ్ళు చెప్తే ఆయన కేకల మీద కేకలు, కేకల మీద కేకలు వేసుకుంటా ఏడుపుతో ఆయన అరుస్తూ ఉన్నాడు. ఆ అరుపులకి యేసుప్రభు వెనక్కి వచ్చాడు. యేసుప్రభు వెనక్కి వచ్చి ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ యేసుప్రభు ఎందుకు అలా అడిగాడు? ఆయనే తెలియదా? నేను ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఆయన అది అంటే ఆయన నోటి నుండి చెప్పేయడానికి. అంటే నేను ఏం చేయాలి నీకు? ఆయన ఏ స్థితిలో ఉన్నాడో తెలుసు యేసుప్రభుకి, ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడో తెలుసు. కానీ నేనేం చేయాలి నీకు అని క్వశ్చన్ వేసాడు ఆయనకి. ఇది అందరికి సూట్ అయ్యిద్ది, మనకు కూడా సూట్ అయ్యిద్ది. ఎలా అంటే ఇప్పుడు చాలామంది మనం ప్రార్థన చేసి మనకున్న సమస్యలు చెబుతూ ఉంటాం దేవుడికి. కొంతమంది ఏం చేస్తారంటే మనం చెప్పకపోయినా ఆయన చూడలేదేంటి అంటారు. అంటారా లేదా? అది మాత్రం మంచి పద్ధతి కాదు. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ పుట్టుగుడ్డు వాడి గురించి చెబుతున్నాడు యేసుప్రభు. మనకున్న సమస్యలు నువ్వు నోటు విప్పి చెప్పు అని చెబుతాడు దేవుడు. చెబితే అదే రిసీవ్ చేసుకుంటాడు. చెప్పకుండా ఆయనంతటా ఆయనే చేసేస్తాడులే అంటే చేస్తాడు. కానీ ఎప్పుడు చేస్తాడు? ఆయన చేస్తాడని నిరీక్షణతో ఉండాలి, పక్కగా నమ్మాలి. నేను ఏమి చెప్పినా ఏది చేసినా ఆయన చేసేస్తాడులే అన్నట్టుగా ఉంటే అట్టగే ఉండిపోద్ది. అలా ఉంటే అలాగే ఉంటాం మనం కూడా. అది వాస్తవం. ఇక్కడ చూడండి, యేసుప్రభు రిపీట్ చేసి అడుగుతున్నాడు ఆయన్ని, నేను ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నేనేమన్నా నీకు నయం చేయాలా? నీకేమైనా హెల్ప్ చేస్తానా? నువ్వేం కావాలనుకుంటున్నావు అని రిపీట్ చేసి అడుగుతున్నాడు. ఇదిగో నాకు చూపు కావాలి అని అడిగేశాడు. నాకు చూపు కావాలి అని అడిగినప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ యేసుప్రభు ఏం చెబుతున్నాడు? నీ విశ్వాసమే. విశ్వాసంతో ఉన్నాడు. మరి ఎన్నో సంవత్సరాల మట్టి ఉన్నాడు. ఆయన మీద, ఆయన వచ్చే దారిలో, ఆయన వచ్చే మార్గంలో కనుగొంటూనే ఉన్నాడు. ఎటు వస్తాడు ఏంటి అన్న ఆలోచనతో ఉన్నాడు. ఆ దేవుని కుమారుడు వైపు, ఆ నజరేయుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసంతో ఎక్కువ పెంచుకున్నాడు రోజు రోజుకి. ఆయన ఒక్కడే తీసేస్తాడని, ఆయన ఒక్కడే తీయగలిగినటువంటి వాడు అని ఆ హోప్ అనేది ఎక్కువ పెంచుకున్నాడు. ఇక్కడ యేసుప్రభు డైరెక్ట్గా చెబుతున్నాడు, నీ విశ్వాసమే. ఇదే సందర్భం వేరే చాటు కూడా మాట్లాడతాడు. మత్తయి సువార్తలో చూడండి ఒకసారి. మత్తయి గారు ఒక విషయాన్ని కోట్ చేశాడు. ఏంటి? వారు ప్రభువా మా కన్నులు తెరువమనేది. అంటే ప్రభువా అన్న మాట యాడ్ చేశాడు ఇక్కడ. అక్కడ నజరేయుడైన యేసు దావీదు కుమారుడా, ఇక్కడ ప్రభువా అని ప్రస్తావించాడు. ప్రభువా అంటే ఆ గుడ్డివాడు యేసుప్రభుని దేవుడని నమ్ముకొని ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాడు. ప్రభువా అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడిని పిలుస్తారు కదా, ఆ వాడు అది. పాత నిబంధనలో ఉన్న మీనింగ్ని ఇక్కడ పెట్టేశాడు. ఆ యెహోవా ఆయనకు పెట్టే పదాన్ని పెట్టే పేరుతో పిలిచాడు ఇక్కడ. ప్రభువా, దావీదు అంటాడు కదన్నా, నా ప్రభువా నా దేవా. అలాగే ఈ వ్యక్తి కూడా, ఈ గుడ్డివాడు కూడా ప్రభువా అంటే ఆయన ఆల్రెడీ దేవుడు అని ఎరిగాడు. యేసుప్రభు దేవుడు, దేవుని కుమారుడు, రక్షకుడు, రక్షించేవాడు అని ఎరిగి ఆయన పూర్తిగా ఆయన మీద విశ్వాసంతో ఉన్నాడు. చాలామంది ఆయన కంటి చూపు లేకపోయినా రక్షణ పొందుకున్నాడు. ఏదో చుట్టుపక్కల మాటలు విన్నాడు, ఆల్రెడీ వినటం వలన విశ్వాసం కలిగిద్ది. ఆ విశ్వాసంతోనే, ఆయన మాటలతోనే ఉన్నాడు. ప్రతి ఒక్కరి దృష్టి ఎలా ఉండగానే ఆయన దృష్టి మాత్రం యేసు మీదే ఉంది. ఆయన దృష్టి యేసు ప్రభు మీదే ఉంది.
నన్ను రక్షించేవాడు యేసే, నా రోగాన్ని తీసేవాడు యేసే, ఆయనే ప్రభువు, ఆయనే దేవుడు అని పక్కగా నమ్మేశాడు. ఒక 2 రెఫరెన్స్లు చూపించి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం. ఆ, 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 ఆ. చాలు 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 చాలు. ఈ యొక్క ప్రవచనం అక్కడ నెరవేర్పు జరిగింది. ఆల్రెడీ పాత నిబంధనలో ఇదిగో ఆయన వస్తాడు, ఆయన చేసేది అని చాలా సందర్భాల్లో రాశాడు దేవుడు. 42 యెషయా గ్రంథం 42 6వ వచనం చూడండి. గ్రుడ్డి వారి కనులు తెరచుటయు, బంధింపబడి వారి చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించే వారికి బందీ గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవాను నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయ పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. ప్రతీది కూడా ఆయన చేశాడు. అవన్నీ చేసి గాడిద మీద ఎక్కి యెరూషలేము వీధుల్లో ఆయన వెలిచి ఉన్నాడు. యెరూషలేము వీధుల్లో ఆయన బట్టలు పరుచుకుంటా ఇవన్నీ చేసుకుంటా, ఇదిగో రాజు వస్తున్నాడు, ఓ దండోరా వేయండి అంటారు కదా, అలాగా ఆయన్ని ఊరేగించారు ఊరంతా. చివరిగా ఒక రెఫరెన్స్ చూసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. నీవు రక్షించబడదువు. అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకోవాలి. ఆ గుడ్డివాడు నాజరేయుడైన యేసు దేవుని కుమారుడా, దావీదు కుమారుడా, దేవుడా అని ముందే ఎప్పుడు నుండో ఒప్పుకున్నాడు. దేవుడనే స్వీకరించాడు. దేవుడు ఆయనే అని నమ్మాడు. అలాగే మనం కూడా కంటి చూపుతో మనం ఎట్లా చూస్తున్నాం, దీనికి కూడా ఒక పోలిక చెప్పాడు యేసు ప్రభు. తెలుసా మీకు? కళ్ళు ఉండవాళ్ళు కళ్ళు లేనట్టు. ఒకసారి యోహాను సువార్తలో ఉంటుంది, ఒకసారి చూద్దాం, అది చెప్పి ముగించేద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఇది పుట్టుగుడ్డువాడు గురించి. ఆయన గురించి చెప్పినప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు ఎవడు నీకు స్వస్థపరిచింది ఎవరు అని అడిగినప్పుడు ఆ సందర్భంలో చెబుతూ ఉంటాడు. 39వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 39. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డువారు కావలెను అని చెప్పాడు. అక్కడ ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, ఆల్రెడీ గుడ్డితనంతో ఉన్నటువంటి వాడు చూసి నన్ను ఎరిగాడు, నేనే దేవుడిని అని తెలుసుకున్నాడు. అక్కడ ఉన్న పరిచయాలు సర్దుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు, కళ్ళార దగ్గరుండి చూస్తున్నారు, ప్రయోజనం ఏమి లేదు. వాళ్ళు గుడ్డోళ్ళు. వాళ్ళతో పాటు యేసుప్రభుని ఎవరైతే ఎరగట్లేదో వాళ్ళు కూడా గుడ్డోళ్ళే. ఇప్పుడు ఎవరు బెస్టో? ఈ గుడ్డోడు బెస్టా? దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు గుడ్డోళ్ళ? దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు, దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళే గుడ్డోళ్ళని బైబిల్ చెబుతుంది. అక్కడున్న గుడ్డువాడు కాదు, భిక్షగాళ్ళు కాదు, దేవుణ్ణి యేసుప్రభుని ఎరగనటువంటి వాడు ఎవరైనా సరే వాడు గుడ్డువాడని యేసుప్రభు చెబుతున్నాడు. గమనిద్దాం, గ్రహిద్దాం.
ముందుకు కొనసాగదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి, మరి గుడ్డువాడు మరి ఎన్నో సంవత్సరాలుగా మరి మీ కార్యం చూడాలని, అతని జీవితంలో గొప్ప కార్యం చూడాలని ఎదురు చూసి 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 నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రభువా. కానీ చివరికి ఆయన ఎదురు చూపులే గెలిచాయి. ఆయన ఎదురు చూపుల్లో, ఆయన విశ్వాసంలో మరి ఆయన గెలిచాడు అని మేము నమ్ముచూ ఉన్నాం ప్రభువా. ఇందుని బట్టి మేము కూడా మా ప్రయాణ జీవితంలో కూడా తండ్రి మీపై ఉండి ఆ పరలోకపు ఆ పట్టణం కొరకు ఎదురు చూపులతో మరి మేము నడుచుకుని ఆ విశ్వాసము పోరాటంతో ముందుకు కొనసాగేవారుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. ఈ మధ్యలో ఎన్ని అడుదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇవన్నీ కూడా తండ్రి పక్కకు తీసివేసుకొని మా గమ్యం, మా స్థావరం ప్రతిదీ కూడా మీ దగ్గరే ఉందని మేము గుర్తెరిగి ఎప్పుడు కూడా దాని కొరకు జీవించే వరకు ఉండడానికి సహాయం చేసి నడిపిస్తారని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు పేరడి ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మనకి స్తోత్రం. అందరు కుర్చీలో కూర్చుంటారా? కాళ్ళు నొప్పులు పడుతున్నాయా? లేదా లేదా విశాలంగా ఉంది. పడుకున్నా కాలు చాపుకొని కూర్చున్నా పర్లేదు. దానికి తగ్గ చల్లగా కూడా ఉంది. సరే, 6:16 అయింది. 7:00కల్లా ముగిస్తాను. సరేనా? 7:00కి వెళ్ళిపోదాం.